హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు నేను మీరు ఎంతగానో అడుగుతున్న స్టైలిష్ వెస్ట్రన్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నాను. కొంచెం గ్యాప్ వచ్చిందండి వీడియోస్, ఎందుకంటే కొంచెం వర్క్లో బిజీగా ఉన్నాం అనమాట. ఇలా 1 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకొని 4 ఫోల్డ్లో ఫోల్డ్ చేసేసుకోండి చూపించిన విధంగా. ఫ్యాబ్రిక్ ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే అలా కట్ చేసేయండి. ఏదో ఒక టాప్ తీసుకోండి, మీ సైజ్ది ఏదైనా ఒక టాప్ తీసుకోవచ్చండి. ఇలా 3 ఇంచెస్ షోల్డర్ నుంచి ఫోల్డ్ చేసేసి చూపించిన విధంగా అలా నెక్ ఆర్మ్ హోల్ డ్రా చేసేసుకోండి. అలా ఆర్మ్ హోల్ డ్రా చేసుకున్న తర్వాత, ఇది ఓన్లీ ఆర్మ్ హోల్ కోసమే అండి, అందుకే నేను మళ్ళీ డబల్ చెక్ చేసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ని అలా చూపించిన విధంగా డ్రా చేసేసుకోండి. మనం ఇక్కడ రౌండ్గా డ్రా చేసుకున్నాం కదా, కొంచెం స్ట్రైట్గా కట్ చేసేసుకోండి మీరు కట్ చేసుకునేప్పుడు. ఇలా చూసేసి మన చెస్ట్ అండ్ వేస్ట్ మెజర్మెంట్స్ వచ్చేసి డ్రా చేసుకోవాలన్నమాట. లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ పెట్టాను నేను ఇక్కడ. అండ్ చెస్ట్ అండ్ వేస్ట్ మెజర్మెంట్స్ వచ్చేసి 11 చెస్ట్ మెజర్మెంట్ అండ్ 10.5 వచ్చేసి వేస్ట్కి పెట్టాను నేను. అందులో 2 ఇంచెస్ వచ్చేసి మార్జిన్ అనమాట. ఇలా సైడ్ వచ్చేసి 1 ఇంచ్ పైకి డ్రా చేసుకొని అలా కట్ చేసుకోండి. సో దట్ స్టిచ్ చేసిన తర్వాత బాగుంటుంది అనమాట, నీట్గా వస్తుంది ఫిట్టింగ్. అలా కట్ చేసేసుకోండి. మన యోక్ పార్ట్ రెడీ అయింది, లైనింగ్ పార్ట్. అలా మిడిల్లోకి టక్స్ ఇచ్చేసుకోండి, మిడిల్ పార్ట్ మనకు గుర్తుంటుంది. ఇక్కడ 2 మీటర్స్ లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను బాటమ్ పార్ట్కి అనమాట. ఇది మనకి వేస్ట్ మెజర్మెంట్ తెలుస్తుంది కదా, ఇక్కడ యోక్ పార్ట్ పెట్టేసుకొని అలా స్కేల్తో డ్రా చేసేసుకోండి. క్రాస్గా డ్రా చేసుకోండి లైన్. అలా కట్ చేసుకున్న లైన్ని కట్ చేసుకోవడమే అనమాట. ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్ వచ్చేసి 28 ఇంచెస్ తీసుకున్నాను. మనకి ఫ్రాక్ బాటమ్ లెంత్ వచ్చేసి 30 ఇంచెస్ వస్తుందన్నమాట. ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్ కదా, సో 2 ఇంచెస్ తగ్గించి తీసుకున్నాను అనమాట. ఇలా డ్రా చేసిన విధంగా కట్ చేసుకోవడమే. ఇక్కడ కట్ చేసిన పార్ట్ని వచ్చేసి మనం ఇక్కడ అటాచ్ చేస్తామన్నమాట. ఎక్కువ గేరా కోసం అలా అటాచ్ చేస్తాను. ఇలా మిడిల్లో టక్స్ ఇచ్చుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని 2 ఫోల్డ్స్లో ఫోల్డ్ చేసుకోండి. సేమ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసాం కదా, దాన్ని దీని మీద వేసుకొని కట్ చేసేసుకోవడమే. చెస్ట్ మెజర్మెంట్ని బట్టి 2 ఫోల్డ్స్లో చేసుకోండి, సో దట్ ఫ్యాబ్రిక్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. 2 ఫోల్డ్స్ ఇలా జాగ్రత్తగా మడత పెట్టేసుకొని మనం తీసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని దీని మీద పెట్టేసుకొని కట్ చేసుకోవడమే. సరిగా వేసేసుకొని కరెక్ట్గా ఫ్యాబ్రిక్ మీద 4 సైడ్స్ వచ్చేసి ఇలా కట్ చేసేసుకోవడమే. తర్వాత నెక్స్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి పైన మళ్ళీ కట్ చేస్తాము. ఎందుకని 2 టైమ్స్ కట్ చేస్తున్నామంటే, ఇలా వల్లి డిజైన్ వచ్చింది కదా ఫ్యాబ్రిక్ మీద, ఆ డాల్స్ పైకి ఉన్నాయన్నమాట. సో దట్ అందుకని 2 టైమ్స్ కట్ చేస్తున్నాము. ఇలా ఏదైనా ఫ్లవర్స్ కానీ డిజైన్స్ కానీ వచ్చినప్పుడు ఫ్యాబ్రిక్ని 2 టైమ్స్ కట్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మా మమ్మీ మాకు స్వీట్ లైమ్ జ్యూస్ ఇచ్చారన్నమాట మధ్యలో, మేము కష్టపడిపోతున్నామని అవి తాగేసాము. ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి 9 ఇంచెస్ లెంత్, 15 ఇంచెస్ విడ్త్ తీసుకున్నాము. ఫ్రిల్స్ హ్యాండ్స్ వస్తాయి కదా, ఎలాస్టిక్ పెట్టేసి, మీకు స్టిచ్ చేసేటప్పుడు అర్థమవుతుంది. ఓన్లీ ఆర్మ్ హోల్ ఒకటే కట్ చేసుకోవాలన్నమాట హ్యాండ్స్కి. మనం చూపించిన విధంగా ఆర్మ్ హోల్ ఒకటి డ్రా చేసేసుకొని ఆర్మ్ హోల్ ఒకటి కట్ చేసుకోవడమే. ఇది ఎలా ఉంటుందంటే, రెక్టాంగులర్ షేప్కి ఓన్లీ ఆర్మ్ హోల్ ఒక వైపున ఆర్మ్ హోల్ కట్ చేసినట్టు ఉంటుందన్నమాట. ఫస్ట్ హ్యాండ్ అయిపోయింది. మనం ఇక్కడ నావీ బ్లూ కలర్ కట్ చేస్తున్నాను, అది అవసరం లేదనిపించింది హ్యాండ్స్కి, సో కట్ చేసేసాను. నెక్స్ట్ సెకండ్ హ్యాండ్ కట్ చేస్తున్నాను. చూడండి, సేమ్ అదే ఫ్యాబ్రిక్ని మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి సేమ్ షేప్లో కట్ చేసుకోవడమే. సెకండ్ హ్యాండ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇది వచ్చేసి బాటమ్ కటింగ్ అనమాట. బాటమ్ పార్ట్ కటింగ్కి మిగిలిన ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్స్లో వేసానమాట. 4 ఫోల్డ్స్కి 9 ఇంచెస్ ఫ్రిల్స్ వస్తాయి బాటమ్ పార్ట్కి. సో దట్ 9 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని 9 ఇంచెస్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ 9 ఇంచెస్ దగ్గర ఇంకొక లైన్ డ్రా చేసుకున్నాను. ఎందుకంటే ఈ 9 ఇంచెస్ మనం ఫ్రిల్స్ పెడతాం కదా, సో దట్ ఫ్రిల్స్కి సరిపోతుంది అనమాట. ఈ 2 లేయర్స్ వచ్చేసి 9 ఇంచెస్ లేయర్ ఒక లేయరే వస్తుంది బాటమ్కి. ఫ్రిల్స్ పెడతాం కదా, సో అంత ఫ్యాబ్రిక్ పడుతుంది అనమాట.
పైన ఫస్ట్ లేయర్ వచ్చేసరికి 20 ఇంచెస్ ఉంటుంది. 20 + 9 ఇంచెస్ అనమాట. అలా ఉంటుంది. ఇక్కడ డ్రా చేసిన లైన్స్‌ని సరిగా చూసుకొని 4 ఫోల్డ్స్ వచ్చాయా లేదా జాగ్రత్తగా కట్ చేసుకోవడమే. ఇక్కడ వచ్చేసి బార్డర్ తీసేస్తున్నాను. ఇలా కట్ చేసుకోవడమే. ఇప్పుడు మన కటింగ్ అయితే అయిపోయింది. స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట. మా సిస్టర్ స్టిచ్చింగ్ చేస్తుంది ఇక్కడ. చూడండి, ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ స్టిచ్ చేస్తుంది ఇక్కడ ఫస్ట్. ఇలా చూపించిన విధంగా ఫోల్డ్ చేసేసుకొని దీని లోపల సన్నటి ఎలాస్టిక్ ఎక్కిస్తామన్నమాట లోపలికి మనం. ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. 2 సైడ్స్ అనమాట. ఇది షోల్డర్ వైపు వస్తుంది ఫస్ట్ మనం స్టిచ్ చేసింది. ఇది హ్యాండ్స్ కింద వైపు వస్తుంది. ఇది కూడా సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలి. చూపించిన విధంగా ఫోల్డ్ చేసేసుకొని 2 హ్యాండ్స్కి ఇలానే స్టిచ్ చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి బాటమ్ పార్ట్కి లైనింగ్కి ఇవి అటాచ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ కట్ చేసిన పార్ట్ని ఇక్కడ అటాచ్ చేస్తాము. ఎందుకనంటే గేరా బాగా వస్తుంది అనమాట. ఇలా 4 సైడ్స్ అటాచ్ చేయడం వల్ల చాలా మంచిగా వస్తుంది. ఫ్రీగా ఉంటుంది మనం నడిచేటప్పుడు ఫ్రాక్ అనేది. ఇలా 4 సైడ్స్ అటాచ్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఒక స్టిచ్ చేసేసుకొని పైకి తిప్పేసి పైన ఒక స్టిచ్ వేసుకోండి. సో నీట్గా ఉంటుంది చూడడానికి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ ఎలాస్టిక్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకోండి. 10 ఇంచెస్ ఎలాస్టిక్, పైన వైపున 10 ఇంచెస్, కింద వైపున 10 ఇంచెస్ అనమాట. ఒక్కొక్క హ్యాండ్కి 2 ఎలాస్టిక్స్ పడతాయి. 10 ఇంచెస్ 4 టైమ్స్ 4 ఎలాస్టిక్స్ కట్ చేసుకోండి. ఇలా షోల్డర్ వైపు ప్లస్ కింద వైపున ఇలా చూపించిన విధంగా మనం బొందు ఎక్కిస్తాం చూడండి, స్కర్ట్కి కానీ ప్యాంట్కి కానీ సేమ్ అలానే ఎక్కిచ్చేసేసుకోవడమే లోపలికి. ఇలా చూపించిన విధంగా ఎక్కిచ్చేసేసుకొని 2 సైడ్స్ రఫ్ లాగేసుకోండి. ఈ ఎలాస్టిక్ అనేది బయటికి జరిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు యోక్ పార్ట్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాము. యోక్ పార్ట్ వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా చూపించిన విధంగా అటాచ్ చేసేసుకొని తిప్పేసుకోవడమే అనమాట. నెక్ వచ్చేసి ఇలా చూపించిన విధంగా తిప్పేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేయాలి మెయిన్ ఫ్యాబ్రిక్కి. ఇలా చూపించిన విధంగా మొత్తం 4 సైడ్స్ స్టిచ్ చేసేసుకోవడమే, మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసుకోవడమే. ఇలా చూసుకొని జాగ్రత్తగా ఏం చుంచులు రాకుండా ఫ్యాబ్రిక్ నీట్గా అటాచ్ చేసేసుకోవడమే లైనింగ్ ఫ్యాబ్రిక్ని. ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలానే పైన బాటమ్ని తిప్పేసేసుకొని ఇలా లైనింగ్ని అటాచ్ చేసేసుకోవడమే. నీట్గా జాగ్రత్తగా చూసుకుంటూ ఏం లూజ్ రాకుండా ఫ్యాబ్రిక్ చూసుకుంటే అటాచ్ చేయడమే. ఇలా 4 సైడ్స్ అటాచ్ చేసిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసేసుకోండి. ఈ ఫ్రిల్స్ ఎలా వచ్చాయో ఇప్పుడు చూపిస్తాను నేను మీకు. 7 ఇంచెస్ ఎలాస్టిక్ తీసుకోండి. ఇందాక మనం తీసుకున్న సేమ్ ఎలాస్టిక్ 7 ఇంచెస్ తీసుకోండి. ఈ మనం రెడీ చేసుకున్న ఫ్రంట్ పార్ట్కి మిడిల్లో ఒక లైన్ డ్రా చేసుకోండి. మిడిల్లో లైన్ డ్రా చేసేసుకొని ఆ లైన్కి సేమ్ ఆ లైన్ మీదనే ఎలాస్టిక్ లాగుతూ స్టిచ్ చేయండి. ఫస్ట్ స్టార్టింగ్లో రఫ్ లాగేయండి, బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ ఎలాస్టిక్ని లాగుతూ స్టిచ్ చేసేయండి. తర్వాత ఫ్యాబ్రిక్ని లాగొద్దండి, ఓన్లీ ఎలాస్టిక్నే లాగాలన్నమాట. ఇలా ఈ లాస్ట్ వరకు ఎలాస్టిక్ని స్టిచ్ చేసేయడమే. ఇప్పుడు లాస్ట్లో కూడా రఫ్ లాగేసేయండి. చూడండి మనకి ఫ్రిల్స్ ఎంత బాగా వచ్చాయో. దీనికి మనం వచ్చేసి ఇప్పుడు రెడీ చేసుకున్న హ్యాండ్ ఉంది కదా, ఆ హ్యాండ్కి ఈ ఆర్మ్ హోల్ని అటాచ్ చేయడమే అనమాట. ఈ ఆర్మ్ హోల్స్ ఒకటి అటాచ్ చేసేయడమే ఈ ఫ్రంట్ పార్ట్కి రెడీ చేసుకున్న పార్ట్స్కి. చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేసుకొని ఇలా కుట్టేసేసుకోవడమే. డబల్ స్టిచ్ వేయండి సో దట్ స్ట్రాంగ్గా ఉంటుంది. అయిపోయింది. హ్యాండ్ వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసేసుకోండి సో దట్ అయిపోతుంది. హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది ఇక్కడితో.
మేము నెక్స్ట్ 2 వీక్స్‌లో గివ్ అవే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నామండి. చూద్దాము, ప్లాన్ చేయాలది. మీలో ఎంతమంది ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారనేది కమెంట్ చేయండి. ప్లాన్ చేయాలి కంపల్సరీ, చూద్దాము. చూడండి, మనకి ఫ్రాక్ రెడీ అయ్యేసరికి ఇలా ఉంటుందన్నమాట లుక్ వచ్చేసి. ఎంత రెడీమేడ్‌లా ఉందో చూడండి. చాలా బాగా వచ్చింది నీట్‌గా ఫినిషింగ్ కూడా. చూడండి, బాటమ్ పార్ట్‌కి అలా పైన ఒక లేయర్‌కి ఫ్రిల్స్ ఇచ్చేసి సెకండ్ లేయర్‌కి కూడా ఫ్రిల్ స్టిచ్ చేసేసుకోవడమే. ఇది బ్యాక్ పార్ట్ అనమాట, బ్యాక్ సైడ్. చాలా గేరా కూడా వచ్చింది చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.